మొత్తం పూర్ణోదయాలో అదొక్కటి స్వరకల్పన ఒకటే కదా! అలా కొంచెం డిసప్పాయింట్ డిసప్పాయింట్ చేసింది. అయింది. ఈ 'ఆపద్బాంధవుడికి' మంచి పేరొచ్చింది. పాటలు అన్నీ కూడా హిట్టు అది. బట్ సినిమా కమర్షియల్. కమర్షియల్‌గా. దానికి ముందు సినిమా అయింది 'ఘరానా మొగుడు' సూపర్ డూపర్ హిట్. అది ఒక కారణం కూడా. ఎందుకంటే మాస్ హీరోగా పెద్ద రేంజ్‌కెళ్ళిపోయిన సినిమా 'ఘరానా మొగుడు.' దాని తర్వాత సినిమా ఇమ్మీడియేట్‌గా ఒక సాఫ్ట్ క్యారెక్టర్ ఇది. హ్మ్. ఇది వెంటనే వాళ్ళు డైజెస్ట్ యాక్సెప్ట్ చేసుకోలేకపోయారు. చేసుకోలేక యాక్సెప్ట్ చేసుకోలేకపోయారు ఆ! ఇది. మాకొచ్చిన ఫీడ్‌బ్యాక్ అవును. ఇదంతా అప్పట్లో. హ్మ్. సినిమాగా బ్యాడ్ ఫిల్మ్ ఏం కాదు. ఇదే ఇది ఒక మెయిన్ కారణం. హ్మ్. ఇదే 'స్వయం కృషి'కి ముందు కూడా ఇదొచ్చింది. ఏది ఆహ్, 'పసివాడి ప్రాణం'. ఇది బ్రేక్ డాన్స్‌లు ఇయన్నీ. బట్ 'స్వయం కృషి' కూడా కొంచెం దాంట్లో ఫుల్ మాసి ఇది కాకుండా పోయినా కొంచెం అది క క కమర్షియల్ కాకపోయినా అదే క్లాసికల్ కాకపోతే ఒక సబ్జెక్ట్ క్లాస్ సబ్జెక్ట్ కాకపోయినా మాసి ఇది కూడా ఉంది. ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి దాంట్లో. హ్మ్. మీకు మాస్ ఎలిమెంట్ అంటే క్యారెక్టరే అందరిలోనూ గెలిపోయే క్యారెక్టర్ అది. అవును. సో, అది పెద్ద సక్సెస్ అయిందప్పుడు. హ్మ్. ఇది డిసప్పాయింట్ అయింది. ఆహ్, 'ఆపద్బాంధవుడు.' సో, 'వంశీ' గారితో 'సితార' అండ్ 'స్వరకల్పన' యెస్. యెస్. 2 సినిమాలు. హ్మ్. హ్మ్. సో, ఎలా అయితే మ్యూజిక్ డైరెక్టర్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ హ్మ్. ఆప్షన్స్ ఆ తర్వాత క్లాసిక్స్, బ్లాక్ బస్టర్స్ రావడానికి ఒక స్కోప్ అనేది పూర్ణోదయ ఇచ్చిందో, హ్మ్. డైరెక్టర్స్ కూడా అలాగే ఇచ్చింది కదా! అటు ఇచ్చిందండి. 'విశ్వనాథ్' గారు, 'భారతీరాజా' గారు, భారతి. కొమ్మినేని శేషగిరిరావు అదొక సినిమా. హ్మ్. 'విశ్వనాథ్' గారి తర్వాత మళ్ళీ 'భారతీరాజా' గారు, 'వంశీ' గారు హ్మ్. ఇంతమంది. హ్మ్. ఇది. సో, చాలా మందిని అందించింది ఈ పూర్ణోదయ. కాకపోతే హ్మ్. నేను విన్నది ఒక డ్యూ రెస్పెక్టో లేకుంటే ఒక డ్యూ అనేది ఉంటుంది కదా! అది ఇంకా పూర్ణోదయ పిక్చర్స్‌కి తెలుగు సినీ హ్మ్. చిత్ర పరిశ్రమ నుంచి రాలేదు అనేది నిజమే అంటారా? నిజమే అండి అది. నాన్నగారికి, పూర్ణోదయకి రెండిటికి కూడా. రాలే. అంటే నాన్నగారికి రావాల్సిన ఇది రాలేదు. హ్మ్. అంటే మీరన్నది అదే కదా! అది ఆయనకి రావాల్సిన గుర్తింపు గుర్తింపు. ప్రభుత్వం తరపు నుంచి. వచ్చి కొన్ని ప్లేస్ వలన పోయిందండి. 'రఘుపతి వెంకయ్య' అవార్డు. హ్మ్. అప్పుడేమో కంటి తుడుపుగా స్పెషల్ అవార్డునిచ్చారు. ఇది. ఇయన్నీ జరిగినియి కొన్ని. హ్మ్. అది ఇంకా ఇప్పుడు చెప్పి కూడా అనవసరం ఇంకా. అవును. ఇప్పుడు ఆ! తెలుగు చిత్ర పరిశ్రమ ఏడిద నాగేశ్వరరావు గారు, పూర్ణోదయ పిక్చర్స్ హ్మ్. కలకాలం సినిమా రంగం ఎప్పటి వరకు ఉంటుందో హ్మ్. అప్పటిదాకా నిలిచి ఉండే కళాఖండాల్ని ఇచ్చారు కదా! హ్మ్. ఎలా రిసీవ్ చేసుకుంది? నేనింక సినిమాలు తీయడం అనేది ఇప్పటి పరిస్థితుల్లో కాదేమో అని నాన్నగారు అనుకున్నప్పుడు, హ్మ్. మిగతా డైరెక్టర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్, ఆర్టిస్ట్‌ల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేదొచ్చింది? నాన్నగారి దగ్గరికి ఎలా వచ్చేవాళ్ళు? అంటే ఇదే తీస్తే బావుంటదండి. కథ మంచి కథలు తీసుకొచ్చేవారు. ఇది మీరు మీ దీంట్లో చెయ్యాలండి. ఇలాగ చేస్తే బావుంటది. మంచి సినిమాలు రావాలి. హ్మ్. మీలాంటోళ్ళు మళ్ళీ తీయాలి అని అన్ని చోట్ల నుంచి వచ్చేవారండి. అది. అది ఒక పెద్ద హీరోలు అడిగేవారు. హ్మ్. ఇది మళ్ళీ డైరెక్టర్సు మన విశ్వనాథ్ గారు ఆయన ఆయన కూడా రిలాక్స్ అయిపోయారు అప్పటికి. విశ్వనాథ్ హ్మ్. గారు కూడా కొద్దిగా ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయారాయన. హ్మ్. ఆయన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయి ఇది కొంచెం రిలాక్స్ అయిపోయారు టోటల్‌గా. సో, ఆయన అలా రిలాక్స్ అవ్వడంతోటి నాన్నగారు ఇక ఆయన ఉంటే మనం ఆహ్, డైరెక్టర్‌గా ఉంటే మనం ఇంకా ఏదైనా చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా హ్మ్. మిగతా వాళ్ళతోటి ఎక్కువ మనకి అటాచ్‌మెంట్, ఇది కుదురుద్దా బాండ్ అని. బాండింగ్ ఇదంతా హ్మ్. కుదురుద్దా అని ఇలాంటి డౌట్స్ ఈటిలతోటే చేయడం అలాగా చేద్దాం చేద్దాం అనుకుంటూనే అలాగా స్లో అయిపోయింది. హ్మ్. ఇది. ఒక చిన్న పాజా? అది బ్రేక్ అట్లాగా అనుకోవాలా? ఫుల్ స్టాప్ కాదది. ఫుల్ స్టాప్ అయితే కాదండి. ఫుల్ స్టాప్ అయితే కాదు. ఆ! అది. అది డెఫినిట్‌గా ఒక చిన్న ఒక బ్రేకే. లాంగ్ బ్రేక్. లాంగ్ చిన్న బ్రేక్ బ్రేక్ అండి. కాదు. 32 ఇయర్స్ కదా అది. చిన్న బ్రేక్ కాదు. లాంగ్ బ్రేక్. హ్మ్. అది. బట్ వస్తదండి. మంచి సినిమా వస్తది. ఆ తర్వాత ఒకవేళ 'విశ్వనాథ్' గారు దొరకలేదు. హ్మ్. 'వంశీ' గారున్నారు కదా! 'వంశీ' గారితో ఎందుకు తీయలేకపోయారు? వంశీ గారు ఇంకా అలాగా డైల్యూట్ అయిపోయింది టోటల్‌గా. హ్మ్. వంశీ గారు ఇప్పటికి మాతోటి ఇదిగానే ఉంటారు. ఫ్యామిలీ ఇదే అంతా. ఎందుకో అలా డైల్యూట్ అయిపోయింది టోటల్‌గా. ఇప్పుడు 32 ఇయర్స్ అనేసరికి 'పూర్ణోదయ పిక్చర్స్' లేకుంటే నాన్నగారి లెగసీని మీ ఇద్దరు కంటిన్యూ చేస్తారా? లేదా? ఇలాంటివన్నీ ఉంటాయి కదా! హ్మ్. ఆలోచన ఉందో లేదో ఎందుకులే మనం టచ్ చేయడం అని దూరంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా! ఇందాక అన్నారు గదా మీరు. అదే. అన్ని కన్‌ఫ్యూషన్స్ అన్నీ ఉన్నాయి. అన్ని రకాల దీంట్లోను కలగలుపుగా
హ్మ్. కలగాపులకంగా ఉంది టోటల్‌గా. ఆ! బట్ తీస్తామండి. తీయడం అయితే డెఫినిట్‌గా తీస్తాం. హ్మ్. అది. నాన్నగారిది ఎలా ఉండేదంటే, ఒక శంకరాభరణం అంత క్లాసికల్ తీసిన తర్వాత, ఇమ్మీడియేట్‌గా ఏ సినిమా చేద్దాం అన్నది భారతీరాజా గారిది. హ్మ్. ఓ టీనేజ్ లవ్ స్టోరీ అన్నాడాయన. వెంటనే ఓకే. డిఫరెంట్‌గా అంటే అందరం కొంచెం కంగారు పడ్డాం. హ్మ్. ఎందుకంటే, ఒక క్లాసికల్ తీసి ఒక ఇమ్మీడియేట్‌గా టీనేజ్ లవ్ అవును. సబ్జెక్ట్ ఎలాగ యాక్సెప్ట్ చేస్తారు ఇదని. అవును. లేదు డెఫినిట్‌గా అదే డిఫరెంట్‌గా ఉంటది. డెఫినిట్‌గా హిట్ అవుతదది. 'సీతాకోకచిలుక'. 'సీతాకోకచిలుక' ఇదని ఆయన నమ్మకంతోటి ముందు నుంచి ఫీడ్‌బ్యాక్ ఇది ఫీడ్ చేస్తూనే ఉన్నారు హ్మ్. అందరికి. హ్మ్. ఈ పేపర్‌ల ద్వారా ఇది. ఇది 'శంకరాభరణంతో' పోల్చుకోకండి. అదొక జోనర్ డిఫరెంట్ జోనర్ అసలు జోనర్. జోనరు ఇంకా అది ఇంకా ఒక దీంట్లోకి రాదు ఇక టోటల్‌గా. హ్మ్. వేరే వీటికి అదొక అంతే. ఆహ్, ఇంక అది అంతనా టాప్‌లో ఉంటుంది. వేరే ఉంటది. లెవెల్ ఇంకా అది. అది. దాంతోటి పోల్చుకోవద్దు దయచేసి, దయచేసి. ఎందుకంటే ఈ బ్యానర్ నుంచి వస్తుంది కాబట్టి. అని ముందు నుంచి అలాగా చెప్తూ ఇది ప్యూర్ టీనేజ్ లవ్ స్టోరీ. హ్మ్. దానికి దీనికి అస్సలు మనం పోలికుండదు. ఎందుకు తీయాలి అనేది అలా ఫీడ్ చేస్తూ వచ్చారసలు. అదే. మంచి సబ్జెక్ట్ వదులుకోబుద్దెయలేదు ఆ! ఇది. సో, అలాగా 'సీతాకోకచిలుక' అవడం అది ఎంతో పెద్ద సక్సెస్ అయిపోయి యూత్‌ని విపరీతంగా అట్రాక్ట్ చేసేసింది. అవును. ఆ సినిమా ద్వారా 'కార్తీక్', 'అరుణ', 'అరుణ', 'ఆలీ' ఎంతమందొచ్చారు మొత్తం. హ్మ్. 'శరత్ బాబు' గారున్నారు. 'శరత్ బాబు' గారు. ఇప్పుడు నేను కూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ దాంట్లోనే. హ్మ్. మ 'అలీ' అండ్ మీరు ఇద్దరు ఉన్నారు. అదే. మాస్టర్ రాము, జగ్గయ్య గారు అంత మంచి కాస్టింగ్ తోటది ఆ సినిమా. అది ఒక ట్రెండ్ సెట్ అయింది. లవ్ అవును. స్టోరీలకి ఒక ట్రెండ్ సెట్ అయింది. తర్వాత ప్రతి డైరెక్టర్ వాళ్ళు చెప్పే చేశారు. హ్మ్. మేము అలాంటి 'సీతాకోకచిలుక' లాంటి సినిమా చేయాలి అని. కృష్ణవంశీ గారు అంటూ ఉండేవారు ఆయన. నేను ఎప్పటికైనా చేద్దాం అనుకునేవాడిని హ్మ్. 'సీతాకోకచిలుక' లాంటిదని. అలాగా రామ్ గోపాల్ వర్మ గారు కానీ అందరూ కూడా టచ్ చేశారు అయి. హ్మ్. అది ప్రేమ లవ్ సబ్జెక్ట్స్, టీనేజ్ లవ్ సబ్జెక్ట్స్ ఇయన్నీ. 'సితార' కూడా ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగా తీసిందే బాగా కదా! అది పొయిటిక్ ఇది టోటల్‌గా సినిమా. అవును. సైలెంట్ పోర్షన్ ఎక్కువుంటది దాంట్లో. దాన్ని పొయిటిక్‌గా చేసాడాయన. దానికి తగ్గట్టు రికార్డింగ్ అద్భుతంగా హ్మ్. ఎవరు 'ఇళయరాజా' గారు. హ్మ్. ఆ సినిమాతోటే వాళ్ళిద్దరికీ అంత బాండింగు ఏర్పడింది. 'వంశీ' గారికి, 'ఇళయరాజా' గారికి. ఆహ్, సో, అక్కడి నుంచి కంటిన్యూస్. ఇంకా 'ఇళయరాజా' గారు హ్మ్. ఈయనకి. ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ హ్మ్. అయ్యారు. ఆ తర్వాత స్వరకల్పనతో సినిమా చేశారు. అది కొంచెం రిజల్ట్ డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్న తర్వాత నాన్నగారు మళ్ళీ ఇంకో సినిమా 'శ్రీరామ్‌తో తీద్దాము' అనే ఆలోచన లేకుంటే బయట బ్యానర్‌లో అయిన 'శ్రీరామ్‌ని' హీరోగా అలాంటిదేమన్నా ఆలోచించారా అసలు? ఆయన ఎవ్వరికీ కూడా చెప్పేవారు కాదండి. అసలు చెప్పడం అనేది ఆయన కాదు. ఆయన సినిమాలోనే ఆయన డైరెక్టర్లు చెప్పేవారు కదా! నా గురించి. రికమెండ్ చేయలేదసలు. అసలు 'స్వాతి ముత్యంలో' ఎలా అదే బాలచంద్ర ఇది 'భారతీరాజా' గారి సినిమాలో మా ఇంట్లో నన్ను చూసాడాయన ఒక క్యారెక్టర్‌గా ఎసేద్దాం అన్నారు. నేను అప్పటికే రేడియో నాటికలు చిన్నప్పుడు హ్మ్. చేసినయి. మా నాన్నగారి ప్లేలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఒకే ఒక ప్లే అది. ఆయన చేసినతోటి 'భారతీరాజా' గారు అప్పుడు కుర్రోళ్ళు ఎంతని మన ఆడిషన్స్ లాంటివి జరుగుతూ ఉంటే పిలిచి రాంబాబు ఒక క్యారెక్టర్ చేస్తాడు. ఆయన కూడా రాంబాబునే అన్నమాట. హ్మ్. ఇదని అలాగా. సే ఇది దాని తర్వాత 'సితారా'లో నేను వంశీ గారుని అడిగే చేశాను. అప్పుడు నాకు ట్రైనప్ ఇచ్చారు. హ్మ్. ట్రైనింగు కొంచెం, కొంచెం పెద్ద క్యారెక్టరు అంటే 'సీతాకోకచిలుక' కంటే ఆడుతూ పాడుతూ ఎళ్ళిపోయేది. అవును. ఇది కొంచెం